ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గ కేంద్రంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు 28వ వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. వైరా పట్టణంలోని ఎన్టీఆర్ విగ్రహాలకు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరంలో పట్టణంలో ర్యాలీ చేపట్టారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు బొర్రా రాజశేఖర్, మున్సిపల్ చైర్మన్ జైపాల్ పాల్గొని ఎన్టీఆర్ కు నివాళులర్పించారు. స్వర్గీయ ఎన్టీఆర్ తెలుగు జాతిలో ఆత్మగౌరవాన్ని నింపిన మహానుభావుడని కొనియాడారు. చంద్రబాబు గారి నాయకత్వం. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారి 28వ వర్ధంతిని ఈ రోజు వైరా మండలమే కాదు, వైరా నియోజకవర్గం కాకుండా జిల్లానే కాదు, ప్రపంచ దేశాల్లో తెలుగుదేశం ఎక్కడుంటే అక్కడ జరుపుకుంటా ఉన్నారు ఘనంగా. ఆయన పేరు ప్రతిష్టలు ప్రతి ఒక్క తెలుగువాడి గుండెల్లో నిలిచి ఉంటాయి. ఎందుకంటే ఆయన తెలుగుదేశం పార్టీ పెట్టే ముందు బడుగు బలహీన వర్గాల సంక్షేమం తెలుగుదేశం పార్టీ పెడతా ఉన్నాను ప్రకటించి 9 నెలల్లో పార్టీని పెట్టి 9 నెలల్లో అధికారంలోకి వచ్చినటువంటి పరిస్థితి. అధికారంలోకి వచ్చిన వెంటనే ఆయన పార్టీ పెట్టే ముందు ఏమైతే ప్రకటించిండో వాటి మొత్తం మీద ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజే ఫస్ట్ సంతకం పెట్టి అది ఆయన ప్రభుత్వం కూలిపోయిన దాకా ఆయన చనిపోయే వరకు ఆ సంక్షేమం కోసమే పాటుపడ్డటువంటి వ్యక్తి. ఆయన పెట్టినటువంటి పార్టీకి నాయకత్వం వహించేటువంటి చంద్రబాబు నాయుడు గారు కూడా ఈనాడు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా అదే కార్యక్రమాలను అమలు జరిపినటువంటి చరిత్ర మనం అందరం చూస్తా ఉన్నాం. అందుకని రేపు రాబోయేటువంటి ప్రభుత్వం ఆంధ్రాలో కానీ ఎక్కడైనా రాబోయేటువంటి తెలుగుదేశం ప్రభుత్వం కూడా ఆ కార్యక్రమాలను నడుపుతా ఉంది. అదే కాదు, తెలంగాణలో కూడా గత ప్రభుత్వం కానీ ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం కానీ కేంద్రంలో ఉన్న బీజేపీ